శ్రీకాకుళంలో గత రాత్రి మా నాన్నగారి కోసం మేము వెయిట్ చేస్తున్నామంటున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులతో మనం ఉన్నాం. అసలు ఏం జరిగింది కుటుంబంలో? అసలు ఎంతగా బాధపడుతున్నా ఆయన ఎందుకు ఇంటికి రావట్లేదో అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎంతో అన్యాయంగా గత 25 ఏళ్ల 30 ఏళ్ల జీవితంలో ఇప్పుడు సడన్గా ఆయన గత 2 ఏళ్లుగా మీ ఇంటికి కాకుండా పోయారు. అయినా కూడా మీరు పార్టీ పరువు పోకూడదని చెప్పి రోడ్డు ఎక్కని పరిస్థితి. కానీ అనూహ్యంగా ఇప్పటికీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పిల్లలు రాత్రి వెళ్ళి సుమారు 2 గంటల వరకు కూడా ఇంటి దగ్గర వెయిట్ చేసినా కూడా ఆయన కనీసం కన్న ప్రేగు అనే ఒక భావంతో కూడా తలుపు తీయని పరిస్థితి అయితే ఎదుర్కొన్నారు. మీరు అసలు దాని గురించి ఎలా అసలు బాధపడుతున్నారు? అసలు ఏంటి అసలు జరిగింది మీ మీ మధ్య? మా మధ్య ఏమీ జరగలేదు సార్. ఎలాంటి సిట్యుయేషన్స్ కూడా నెగెటివ్ సిట్యుయేషన్స్ అనేవి జరగలేదు. ఖచ్చితంగా మాకు క్యాడర్ నుండి కానీ, లీడర్స్ నుండి కానీ, లోకల్ దీని నుండి కానీ నాకు ఈ ఒక ఇల్లీగల్‌గా పొలిటికల్‌లో కూడా ఏదో గడప గడప కార్యక్రమము చేస్తున్నప్పుడు ఒక లేడీ వచ్చి డిస్టర్బెన్స్ చేస్తుంది. మనకి పార్టీకి నష్టం జరుగుతుంది అని ఈ రకంగా ఆయనకి దారుణం అంటే ఒక దీనిగా సంబోధిస్తుంది. గౌరవంగా లేదు. మేము గడప గడప చేస్తున్న ప్రోగ్రామ్స్ ఏవి గౌరవంగా లేవు. చాలా దారుణంగా ఉన్నాయి అని చెప్పేసి నాకు క్యాడర్ కంప్లెయింట్ చేస్తున్నప్పుడు కూడా నేను నమ్మలేదు. ఏంటిది? ఎందుకు ఇలా జరుగుతుంది? ఏమో సొసైటీలోన కొంతమంది దీనిగా చనువుగా ఉంటే ఏదో కొంతమంది పబ్లిక్ ఈజీగా టాక్ చేసేస్తారు కదా! అలాగేమైనా జరుగుతుందేమో అని శ్రీను గారి దృష్టిలో పెట్టాను. ఏంటి ఇలాగ అంటున్నారంటే, ఎవరో ఏవో చెప్తారు. ఆ మాటలు నువ్వు నమ్మొద్దు. కేవలం ఆవిడకి ఓట్ బ్యాంక్ ఉంది అని అంటే, నా దగ్గరికి చాలామంది లేడీస్ వస్తారు. నేను చాలామంది లేడీస్‌తో చనువుగా ఉంటాను. నాన్న రాజకీయాల నుండి, మా తాతగారి రాజకీయాల నుండి మాకు పబ్లిక్ గానీ, లేడీస్ గానీ ఇంట్లో నాకు ఇదేమి పొలిటికల్‌గా నేను కొత్తగా ఎంటర్ అయిన ఫ్యామిలీ కాదు. పూర్వం నుండి నాకు ఈ వాతావరణం అనేది చాలా చనువు, అలవాటు. శ్రీనివాసరావు గారికి అసలు పూర్తిగా అసలు రాజకీయ జీవితాన్ని ఇచ్చిందే మీ సంపత్రావు గారి కుటుంబం, మీ నాన్నగారి నుంచి, మీ నుంచే ఆయనకి రాజకీయ జీవితం వచ్చిందని కూడా బహిరంగంగానే నియోజకవర్గంలో చెప్పుకుంటారు. అది ఎంతవరకు వాస్తవం? ఆయన నేటివ్ ఆఫ్ పలాస అండి. మోరోవర్ మాకు ఓన్ రిలేషనే, బయట వాళ్ళైతే కాదు. కాకపోతే నేను ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాను. పేరెంట్స్ అబ్జెక్ట్ చేశారు. రిలేటివ్స్ అందరూ కూడా అబ్జెక్ట్ చేశారు. వాళ్ళు కరెక్ట్ కాదు. వాళ్ళ వల్ల రేపు ఫ్యామిలీ లైఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని కూడా ముందు నుండి అబ్జెక్షన్ అనేది మా ఇంట్లో జరుగుతుంది. అయినప్పటికి కూడాను పేరెంట్స్‌ని ఇచ్చేసేసి నేను ఇగ్నోర్ చేస్తూనే నేను బయటికి వెళ్ళిపోయే సందర్భం. అయినప్పటికీ పేరెంట్స్ పిల్లలు దీన్ని మరి ఎంత చెప్పినా వినడం లేదని మా పేరెంట్స్ ఆబ్వియస్‌గా మ్యారేజ్ చేయడం చాలా గ్రాండ్‌గా నా మ్యారేజ్ కూడా చేశారు. నాకు వాళ్ళకి ఇష్టపడినప్పటికి కూడా చాలా గ్రాండ్‌గా మ్యారేజ్ చేశారు. గ్రాండ్‌గా మ్యారేజ్ చేసిన తర్వాత వాళ్ళు పలాస పంపించకన్నా మా ఫాదర్‌కి సన్స్ లేరు కాబట్టి ఇక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుంటూ ఆయనకి ఫైనాన్షియల్‌గా కూడా పికప్ చేయడం జరిగింది. పికప్ చేసిన తర్వాత పొలిటికల్ జడ్పీటీసీ ఎలక్షన్స్ వచ్చి మహిళా రిజర్వేషన్ వచ్చింది. మా మదర్ చేస్తారనుకున్నప్పటికీ మళ్ళీ ఈయన ఇంట్రెస్ట్ చూపించడంతో మా మదరు, మా ఫాదరు సరేలే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మా ఫాదర్‌కి మేము పాలిటిక్స్‌కి రావడం అనేది ఇంట్రెస్ట్ లేదు. వద్దని చెప్పారు. ఎందుకంటే నేను రాజకీయాల్లో సక్సెస్ కాలేదు. ఫైనాన్షియల్‌గా చాలా కష్టాలు పడి ఇప్పుడిప్పుడే మీరు బిజినెస్‌లో డెవలప్ అవుతున్నారు కాబట్టి రాజకీయాలు అంత ఈజీ కాదు. మీరు హాయిగా బిజినెస్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఉండండి అని అన్నారు. కానీ ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడంతో నేను జడ్పీటీసీగా పోటీ చేయడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యేగా కూడా 2004లో రాజశేఖర రెడ్డి గారు నాకు ఇవ్వడం జరిగింది 2004లో. అప్పుడు కూడా కంటెస్ట్ చేశాను. ఇలాగా ఆయనకి పాలిటిక్స్ ఇంట్రెస్ట్, నాకు పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండడం వల్ల నేను ఫోకస్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మోరోవర్ నాకైతే పాలిటిక్స్ ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. తప్పని పరిస్థితుల్లో నేను పాలిటిక్స్‌లోకి రావాల్సొచ్చింది. మహిళా రిజర్వేషన్స్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పీసీసీ అధ్యక్షులుగా ఉండేటప్పుడు మా ఫాదరు, రాజశేఖర రెడ్డి గారు ఒకే దీంట్లో ఉండడం, రాజశేఖర రెడ్డి గారికి కూడా మా డ్యాడీ, మా ఫ్యామిలీ అంటూ తెలియడం. శ్రీను గారు మధ్యలో ఆ రాజశేఖర రెడ్డి గారికి మీ కుటుంబంతో ఇంత సన్నిహితం ఉన్నప్పుడు కూడాను ఈ యొక్క 2009లో అనూహ్యంగా ప్రజారాజ్యం పార్టీకి అయితే ఈయన కాంగ్రెస్ పార్టీతో విభేదాలను పెట్టుకొని వెళ్ళటం జరిగింది. అప్పుడు కూడా మీరు ఆయన వెనువెంటే ఉన్నారు. మళ్ళీ కూడా వైసీపీకి రావడం జరిగింది. అయితే వీళ్ళు పలు పార్టీలు మారినా కూడా ఇంతకాలం మీరు ఆయన వెనువెంట అర్ధంగా మీరు నిలిచారని కూడా బయట చెప్పుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈయన అసలు ఎందుకు ఒక్కసారిగా ఇటువంటి మార్పు చెంది పరాయి వ్యక్తులతో ఆయన తిరగవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటారు? ఆయన పొలిటికల్ నాలెడ్జ్ అనేది శ్రీను గారికి చాలా తక్కువ అండి. మనుషులు చాలామంది నేను స్పీకర్స్‌ని చూశాను. పొలిటికల్‌గా స్పీకర్స్‌ని మాట్లాడతారు.
చేతల్లోకి వచ్చేటప్పటికి ఇంప్లిమెంటేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అట్లానే శ్రీను గారి బిహేవియర్ కూడా అసాధ్యమైన పనులు కూడా సాధ్యంలాగా వేదిక మీద అంటే చాలా చక్కగా క్లాప్స్ కొట్టేటట్టు, ప్రజలను ఆకర్షించేటట్టు, లీడర్స్ని ఆకర్షించేటట్లు అగ్రెసివ్గా యాంటీగా క్యాష్ చేసుకొని ఈరోజు సోషల్ మీడియా అనేది చాలా ఎక్కువ స్థాయిలో ఉంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకొని అగ్రెసివ్గా మాట్లాడడం, దాన్ని లీడర్స్ చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయన ఏదో మంచి స్పీకరు, మంచి పొలిటీషియన్. బట్ గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పటికి ఆ వాస్తవాలు అయితే ఇంప్లిమెంట్ లేవు. అవి అందరికీ తెలిసిన విషయాలే. ఎప్పుడైనా ఏ పొలిటీషియన్ అయినా మాట్లాడేటప్పుడు వాళ్ళు పెద్దగా స్పీకర్స్ కాకపోవచ్చు. ఎందుకు అంటే కొన్ని ఇంప్లిమెంట్ చేయగలం, కొన్ని ఇంప్లిమెంట్ చేయలేం. సో మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి చూసుకుంటే మొన్న 2024 ఎన్నికల్లో కూడా ఆయనకి అనూహ్యంగా అసలు మీకే టికెట్ ఇస్తామని చెప్పి ఇక మూలపేట పోర్టు శంకుస్థాపన రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరైతే ప్రకటించడం జరిగింది. అనంతరం కొన్న నెలలకే మీ పేరునైతే ప్రకటించడం జరిగింది. మీరు చాలా ఇక్కడ నియోజకవర్గంలో పట్టు సాధించేంత వరకు కూడా తిరిగారు. మహిళగా మీ అనారోగ్యం కారణం ఉన్నప్పుడు కూడా మీరు చూడకుండా కూడా తిరిగిన పరిస్థితి అయితే ఉంది. ఆ యొక్క విభేదాలకే ఆయన పరాయి వ్యక్తులతో తిరుగుతున్నాడని చెప్పి ఆయన కేడర్ అంటుంది. దాన్ని మీరు ఎలా విమర్శిస్తారు? ఏం లేదండి. ఆయన మీకు ఇదే చెప్తున్నాను. పొలిటికల్‌గా ఎవరితోని శత్రుత్వమే. ఆయనకి ఎవరితోని అనుకూలత లేదు. ఓన్ పార్టీతో లేదు. బయట ప్రతిపక్షాలంటే ఎలాగా ఉండవు. ఓన్ క్యాడర్‌తో లేదు. ఎవ్వరితో లేదు. కేవలం అధిష్టానం దగ్గర ఒక ఇది చేసుకొని టికెట్లు తెచ్చుకోవడం, ఇక్కడ అతనే అచ్చెన్నాయుడికి ఎదిరించగలరు అని ఒక ఫోకస్ చేసుకోవడం, ప్లస్ ఏ లీడర్స్ కూడా నాకు సపోర్ట్ ఇవ్వడం లేదు, ఒక అధిష్టానమే నాకు సపోర్ట్ ఇస్తుందని ఒక ఫోకస్ ఇచ్చుకోవడం, ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారికి పొగడ్డం, ఈరోజు కూడా జగన్ అన్నని రాముడు, దేవుడు అని చెప్పడం